రీసెంట్ గా కౌంటర్ పాయింట్ వాళ్ళు ఒక సర్వేని కండక్ట్ చేశారు స్టూడెంట్స్ మీద, ఎంప్లాయీస్ మీద. సో వాళ్ళ మీద అయితే ఒక సర్వే చేశారు. అండ్ ఈ కౌంటర్ పాయింట్ రిపోర్ట్ రిజల్ట్స్ చూసుకుంటే 88% వరకు అయితే యూజర్స్ ఈ కాంపాక్ట్ ఫోన్స్ యూజ్ చేయడానికి అయితే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారనేసి మనకి రిజల్ట్స్ అయితే చెప్తున్నాయి. చాలా మంది 6 ఇంచెస్ నుంచి 6.5 ఇంచెస్ వరకు స్క్రీన్స్ ఉంటాయి కదా, అటువంటి స్మార్ట్ ఫోన్స్ ని వాడడానికి అయితే చాలా మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో ఈ కాంపాక్ట్ ఫోన్స్ వల్ల మనకి కొన్ని కాంప్రమైజెస్ అయితే కూడా అవ్వాల్సి అయితే వస్తుంది. లైక్ మనకి పర్ఫార్మెన్స్ కానీ, డిస్ప్లే సైజ్ లో రెజల్యూషన్ తగ్గిపోతుంది. అండ్ కామన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అనేది అంత బెటర్ గా అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ మంత్ జూన్ 5వ తేదీన OnePlus 13s స్మార్ట్ ఫోన్ అయితే వీళ్ళు ఇండియాలోకి తీసుకురాబోతున్నారు. సో ముందు డిజైన్ గురించి మాట్లాడితే ఈసారి 13s డిజైన్ అనేది చాలా చేంజ్ అయితే చేశారు. ఇది మనకి 3 కలర్స్ లో తీసుకొచ్చారు. ఫ్రంట్ సైడ్ డిస్ప్లే చూసుకుంటే ఇది 6.3 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకి ఇది 1.5K AMOLED స్క్రీన్ అని చెప్పొచ్చు, LTPO డిస్ప్లే. అండర్ ద హుడ్ చూసుకుంటే Qualcomm Snapdragon 8 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ప్రెజెంట్ మార్కెట్ లో మనకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ బ్యాటరీ గురించి మాట్లాడితే ఇందులో 6260 mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. కెమెరాస్ గురించి మాట్లాడితే ఇందులో 13s లో బ్యాక్ సైడ్ డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్ గా ప్రైజింగ్ గురించి మాట్లాడితే ఈ 13s ప్రైజింగ్ అనేది మనకి 13 అండ్ 13R బిట్వీన్ అయితే మనకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కానీ మనకి 13s అయితే ఇండియాలో లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి June 5th అంటే నెక్స్ట్ మంత్ అయితే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఈ కాంపాక్ట్ ఫోన్ మీద మీ యొక్క ఒపీనియన్ అయితే నాకు కింద కామెంట్ చేయండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మిమ్మల్ని నేను ఇంకో వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.